నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత తీయ మాటలు చెప్తాడంటే, మామూలుగా సాధారణంగా ఏమనుకుంటారంటే రాజకీయ నాయకుడిని, పోలీస్ ఆయన్ని, ప్లేడర్ని ఇట్లాంటి వాళ్ళని తొందరగా అంటే మాకు లోన్లు కూడా ఇవ్వరు. విలేకరికి, రాజకీయ నాయకుడికి, పోలీస్ ఆయనకి, లాయర్కి, విలేకరికి బ్యాంకు వాళ్ళు లోన్లు కూడా ఇవ్వరు. ఎందుకంటే బాగా తిరిగితేటలు ఎక్కువ వీళ్ళకి. బాకీ కడతాకి వెళ్తే రూల్స్ మనం వసూలు చేయడానికి వెళ్తే రూల్స్ మాట్లాడతారు. కాబట్టి మనకి ఎందుకు ఇవన్నీ లోన్ ఇవ్వకూడదు అనుకుంటారు. బాగా తెలియదారు. అట్లా మరి ఈ తెలుగులో పోలీసులు కూడా ఉన్నారు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పోలీసు వాళ్ళని కూడా ఎంత మామూలుగా మోసం చేస్తాడంటే, ఎలక్షన్ ముందు వీళ్ళకి చెప్పాడు, తమ్ముళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ మీ ఇంట్లో భార్య గొడవ చేస్తూ ఉంటుంది, మీ పెళ్లి రోజు కూడా మీకు గుర్తులేదా అని తిడతా ఉంటుంది. నేను చెప్తున్నా పోలీసులందరికీ, పెళ్లి రోజు మీ భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. కానిస్టేబుల్స్ పెళ్లి రోజు, భార్య పుట్టినరోజు సెలవిస్తా అని చెప్పాడు. 2 ఏళ్ళు అయింది, 2 పెళ్లి రోజులు వెళ్ళిపోయినాయి, పుట్టినరోజులు వెళ్ళిపోయినాయి. ఏం చంద్రబాబు నాయుడు గారు ఇంకోటి కూడా చెప్పాడు, ఇట్లా మామూలు చేయి ఇట్లా పెట్టుకుంటాడు చేతిలో, ఈ చేతిలో మైక్ ఉంటుంది, తమ్ముళ్ళు పోలీసులకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తా అంటాడు. మామూలుగా అర్థం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ ఏంటి అర్థం కాదు. ఇంటికాడ కూర్చొని పని చేయొచ్చు. పోలీసుల నుంచి నిజంగానే పోలీసులు పాపం అనుకున్నారు ఈ సాగు చావలేదు. అందులో మరీ ప్రత్యేకించి షుగరు, బీపీ ఇట్లాంటి వాళ్ళు ఉన్నవాళ్ళు, 50 ఏళ్ళు దాటిపోయి నాకులాగా కొంచెం పొట్టకెట్ట వచ్చేసేసి లావ్ అయిపోయిన వాళ్ళు, ఈ అమ్మ ఇంటికాంచి పని చేసుకోవటం ఎంత మంచోడు చంద్రబాబు మన ఎట్టగొట్ట ఏదో చేసి చంద్రబాబుని గెలిపించేయాలని చెప్పని బూతులు కాడి ఎమ్మ కూతురు మామూలుగా వైసీపీ వాడు కనపడితే లాఠీ చార్జ్ చేశారు. మొన్న 24 ఎలక్షన్ ఎరగొట్టేశారు. మామూలుగా వైసీపీ వాడు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళు ఎరగొడతాం. టీడీపీ వాడు ఉంటే చూడకుండా తలకాయ తిప్పి వెళ్ళిపోతుంటాం. టీడీపీ వాళ్ళు 100 మంది ఉంటారు మాట్లాడు, వైసీపీ వాళ్ళు 25 మంది ఉంటారు. ఆయన లాఠీ పెట్టి ఎమ్మగొట్టుడు కొట్టేశారు మొన్న ఎలక్షన్లో. ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇవన్నీ పెళ్లి రోజు